మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇప్పుడు ఇక్కడి నుంచి జర్నీ తీసుకుంటే ఇంట్లో మదర్ పోయారు, ఫాదరే ప్రస్తుతానికి టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ అవన్నీ వస్తున్నాయా మీకు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ వెరీ వెల్, బట్ ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ టుగెదర్ ఇప్పుడే కాబట్టి. బట్ ఫ్యూచర్ లో చేసుకోవాలి కదా, ఏదో ఒక టైంకి చూద్దాం, టైం వచ్చినప్పుడు చేసుకోండి. విచ్ ఫార్మేట్ యూ ప్రిఫర్ అమ్మా? అంటే లవ్ మ్యారేజ్ ఆర్ పేరెంట్స్ ఫాదర్ ప్రపోజ్డ్? ఏమో కనెక్ట్ అవ్వాలి సార్, అంతే. ఏదున్నా వాళ్ళు ప్రపోజ్ పేరెంట్స్ వచ్చి ఇచ్చిన సంబంధం కూడా మీరు చూపించారని చెప్పి కళ్ళు మూసుకొని చేసేసుకోలేను కదా, ఏంటి ఏదైనా మాట్లాడుకునే చేసుకోవాలి కదా. సో ఐ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్. సో అది ఏంటి చూద్దాం, వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. అదేలే, టైం ఉంది. బట్ యు ఆర్ ఫ్లెక్సిబుల్. ఐఎమ్ ఫ్లెక్సిబుల్. టు దట్ ఎక్స్టెంట్. లెట్స్ సీ. దట్ గుడ్. మీ యాటిట్యూడ్ బాగుంది, మీ తాలూకా వాట్ యు కాల్ ఫీచర్స్ ఇన్ ది సెన్స్, సంగీతము, నటన, ఇవన్నీ ఆల్ పుట్ టుగెదర్ యూఆర్ ఏ ఫంటాస్టిక్ కంప్లీట్ సినిమా బఫ్. yes I am. అంతే. నేను ఒకటే కోరుకుంటున్నా, రాబోయే రోజుల్లో మీ సాంగ్ మీరే పాడుకోండి. దట్ ఈస్ మై. చూద్దాం సార్, బట్ ఇంకా మంచి సినిమాలు చేయాలని కూడా కోరుకోండి. నో యూ విల్ డూ బికాస్ ఈ మధ్య రోజుల్లో వైష్ణవి బేబీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది. వైష్ణవి ఫార్ ఎక్సలెన్స్. మళ్ళీ మన ఈ మధ్య సమంత్ గారు ఎరగొట్టేసింది. తర్వాత మళ్ళీ వెరీ తక్కువ టైంలో యూ కేమ్ అవుట్ విత్ సచ్ ఎ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. వండర్ఫుల్. లేకపోతే ఈ రోజున మీరు అంత వండర్ఫుల్ గా పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఈ రోజున సినిమాకి అన్ని కలెక్షన్స్ ఉండవు, అంత విక్టరీ ఉండదు, అంత రెవెన్యూ ఉండదు, ఆ రికార్డు ఉండదు. ఆల్ క్రెడిట్స్ గో టు యూ, కిరణ్ గారు, డైరెక్టర్ రవి, సాయి రాజేష్, Escain, you all made it possible. Yes. So my heartiest congratulations to all of you. Thank you, to each and everybody of 5 of you. Thank you sir. Good luck, and I wish you a great journey in the film industry. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అంటే మాకు ఒక బ్రహ్మాండమైన యాక్ట్రెస్ వచ్చింది అని తెలుగులో చెప్తున్నారు చాలా మంది సార్. మన తెలుగు అమ్మాయిరా నాకు మెసేజ్లు పంపిస్తుంటే ఎంత ఆనందంగా ఉందో నాకు. నిజంగా మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని ఏదో అంటూ ఉంటారు బయట, బట్ ఎవ్రీబడి ఈజ్ ఓపెన్ సార్. లైక్ అందరు చాలా మన అమ్మాయిలు రావాలి, మన అమ్మాయిలు ఇంకా బాగా చేయాలని చెప్పి చాలా, అక్క నువ్వు చెయ్యి అక్క, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మేము ఉన్నామని చెప్పి ఎంతమంది ఎన్ని మంచి మెసేజ్లు చేస్తున్నారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో అంటే మన తెలుగు వాళ్ళు ఏం లేదమ్మా, ఈ మధ్య ఈ కాస్టింగ్ కౌచ్లని వాటిలని ఈ డిస్టర్బెన్సెస్ కొన్ని ఇండస్ట్రీలో రావడం, మన తెలుగు వాళ్ళు కొంచెం భయపడి ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో, ఎవరు ఎలా హ్యాండిల్ చేస్తారో అనే ఒక బెంగ, ఒక ఫియర్, ఒక ఫోబియా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే పాతుకుపోయింది, అది నాటుకుపోయింది. దాని మీద ఈ కాస్టింగ్ కౌచ్ అని, ఈ యూట్యూబ్లోని వాటిలోని వాళ్ళని ఇలా చేశారు, వీళ్ళని ఇలా చేశారు, ఈ మాటలన్నీ కూడా దే షన్ ద పీపుల్ ఫ్రమ్ కమింగ్. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా కొంతమంది గర్ల్స్ హీరోయిన్ గా చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ ప్రాస్పెక్ట్. మీ వరకు మీ ట్రావెల్ హ్యాజల్ ఫ్రీగానే ఉందా? 100% సార్. ఒకటే నమ్ముతాను, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. దట్స్ ఇట్. యూ హ్యావ్ టు బీ క్లియర్. నేను ఇప్పుడు ఇందాకే చెప్పాను, మనిషి అన్నాక క్లారిటీ ఉండాలి, మనిషి అన్నాక మనకి ఏం కావాలి, మనం ఎలా ఉండాలని మనం డిసైడ్ అవుతే మనల్ని దాటి ఎవరేం చేయలేరు. క్లారిటీ ఉండాలంతే. ధైర్యం ఉండాలి, క్లారిటీ ఉండాలి. నాకు ఆ 2 ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు క్యారెక్టర్కి ప్రిఫరెన్స్ ఇస్తారా? సినిమా హిట్ అయింది కాబట్టి మీకు ఒక మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఒక మాస్ క్యారెక్టర్ చేయాలి సార్, కథ బాగుండాలి, సినిమా బాగుండాలి, నేను బాగుండాలి సార్, అంతే. ఈ 3 కలిసి వచ్చే సినిమాలు చేస్తాం. అంటే ఇప్పుడు నేను జస్ట్ ఆర్టిస్టిక్ ప్లెజర్ కోసమే సినిమాలు చేసుకుంటూ పోతే ఎవరిస్తారు సార్? డబ్బులు కూడా సంపాదించాలి కదా. అంటే ఇది వాస్తవం. అంటే నాకేం డబ్బులు వద్దు, నేను మంచి సినిమాలను చేస్తాను. No, I want to be very candid and open also. We should do good films while making money also, because this is my job. This is my profession.